హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజులు అవుతుంది కదండి కెమెరా ముందుకి డైరెక్ట్గా వచ్చి ఎలా మాట్లాడడం అనేది. సో ఈరోజు వీడియో తమ్లైన్లో ఆల్రెడీ చూసే ఉంటారు. పికిల్స్ గురించి అయితే కనుక మీకు రివ్యూ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోతోనే కూడా మీతో మాట్లాడినట్టు ఉంటుందని చెప్పేసి అలా అని చెప్పేసి ల్యాగ్ చేయనండి, ఊరికి సోది మాట్లాడను. సో చాలా వీడియోస్లో మీకు డ్రెస్సులు, చీరలు, జ్యువెలరీ అన్నీ చూస్తూ ఉంటారు. సో ఈ పికిల్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పికిల్స్ 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 అని చెప్పి వింటూనే ఉన్నాను. మ్యాక్సిమం నేను చేసేసుకుంటానండి. ఇంట్లో అయితే కనుక పికిల్స్ అవ్వచ్చు, ఏదైనా నచ్చింది ఉంటే కనుక ఐటము ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకుంటాను. కొన్ని అవ్వనివి ఏమైనా ఉంటే బయట ఆర్డర్ చేసుకుంటాను అనమాట. అది కూడా బాగుంది, వీళ్ళ దగ్గర తినొచ్చు అనుకున్నవి మాత్రమే చేస్తాను. అప్పుడప్పుడు పప్పులో కూడా కాలేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ వేరే. అలాగే ఈరోజు వచ్చేసిందంటే మధురం ఫుడ్స్ అండి. వీళ్ళు వచ్చేసి బెంగళూరులోనే ఉంటారు. సో వీళ్ళది నేను ఆన్లైన్లో చూసాను అనమాట. పికిల్స్ బాగా నీట్గా చేస్తూ ఉన్నారనమాట. చూడడానికి నోట్లో అలాను నీళ్ళు ఊరిపోతున్నట్టుగా అనిపించింది. సరే ట్రై చేద్దామని చెప్పేసి నేను కొన్ని పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అండ్ ఫస్ట్ వీళ్ళ గురించి నేను డీటెయిల్ చెప్తాను. ఎందుకంటే చాలామంది బెంగళూరు వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఆర్డర్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంటే బెంగళూరు అని కాదు, ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ కూడా వాళ్ళు ఏంటంటే మనకి డెలివరీ అనేది కూడా చేస్తారు. కాబట్టి మీరు ఎక్కడి నుంచి అయినా కూడా వీళ్ళ దగ్గర మధురం ఫుడ్స్ వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుందండి వాళ్ళ మధురం ఫుడ్స్ వాళ్ళది. మీరు డంజో ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే స్విగ్గీలో కూడా ఉందంట అండి వీళ్ళది. సో స్విగ్గీ నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంకేంటంటే స్విగ్గీలో కూడా అన్ని ప్రొడక్ట్స్ లేవంట. కాబట్టి మీరు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్ ద్వారా మీరు ఏంటంటే వాళ్ళకి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అన్నీ, అంటే వెజ్, నాన్ వెజ్ వీటితో పాటు మనకి ఏంటంటే రెడీ మిక్స్ లైక్ పులిహోరది పేస్ట్ ఉంటుంది కదండి, పులిహోర పేస్ట్ కానీ, రసం పౌడరు, సాంబార్ పౌడరు, సో రాగి మాల్ట్ కావాలన్న రాగి మాల్ట్ నేను కూడా పెట్టుకున్నాను అందు గురించే. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనకి ఏంటంటే 2000 ఎబో కనుక మీరు బిల్లింగ్ చేశారనుకోండి మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వరల్డ్ వైడ్ కూడా వీళ్ళు డెలివరీ చేస్తారండి. సో అప్పటికప్పుడు మనం ఆర్డర్ పెట్టినాం అనుకోండి, అప్పటికప్పుడు ఏంటంటే మనకు కావాల్సినవి ఫ్రెష్గా చేస్తారు. స్టాక్ పెట్టుకొని అది స్మెల్ వచ్చేలాగా, అంటే స్మెల్ రాదు, మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఒక 1 month 2 months అనేది స్టాక్ పెట్టుకుంటాం. కాబట్టి అలాగే వీళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే కస్టమర్కి ఫ్రెష్గా ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే మీరు ఆర్డర్ పెట్టినాక ఫ్రెష్గా మనకి చేసి డెలివరీనే చేస్తారనమాట. సో ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అని చెప్పేసి కూడా మీరు వాళ్ళకి చెప్పి వాట్సాప్ చేయండి. మీకు వాళ్ళ దగ్గర ఉన్న నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ పొడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి డీటెయిల్గా వాట్సాప్లో పంపించేస్తారు. సో మనకు కావాల్సిన ఏ ఉన్నాయో, ఎంత క్వాంటిటీ కావాలో, ఒకవేళ మీకు బల్క్ కావాలండి అన్నా కూడా లైక్ కొంతమంది ఎక్కువ ఆర్డర్ పెట్టేస్తారు కదా. సో లైక్ 2 kg, 5 kg, 10 kg ఇలా ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా వాళ్ళకి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇస్తారండి. సో నేను కూడా ఏంటంటే గోంగూర ప్రాన్స్, అలాగే చికెన్ పచ్చడి, గోంగూర ప్రాన్స్ పచ్చడి అండ్ సాంబార్ మిక్స్, అంటే సమ్టైమ్స్ నాకు రసం పౌడర్ అనమాట. సో కొంచెం ఖాళీ ఉండట్లేదు కదా, నేను ఎప్పుడు ఇంట్లోనే అన్నా కదా, ఇప్పుడు ఎందుకు ఆన్లైన్ చేశానంటే వెళ్ళి చాలా బాగా నచ్చింది నాకు చూసినప్పుడు. సో టేస్ట్ కూడా చేద్దాం, టేస్ట్తో పాటు మన వ్యూవర్స్ కూడా ఒకసారి రివ్యూ షేర్ చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది. సో మీకు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. డంజో ఉందండి, విత్ ఇన్ బెంగళూరు వాళ్ళు ఎవరైనా సరే మీరు డంజో ద్వారా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఏంటంటే ఒక 1 or 2 days టైం పడుతుందండి. మీరు ఆర్డర్ పెట్టినాక మీరు బిఫోరే పెట్టండి, ఎందుకంటే మనకి ఫ్రెష్గా వచ్చింది అనుకోండి మనం కూడా ఎక్కువ రోజులు పెట్టుకొని చక్కగా కావాల్సినప్పుడల్లా తినవచ్చు అనమాట. సో నాకైతే కనుక తొందరగా వేసుకొని తిని మీకు చూపించాలనిపిస్తుంది. సో ఇదిగోండి పికిల్స్, ప్రాన్స్ పికిల్స్, ప్రాన్స్ గోంగూర, చికెన్ గోంగూర, చికెన్ బోన్లెస్, మటన్ పచ్చడి, మటన్ బోను, ఇలా రాగి మాల్ట్ కూడా పెట్టుకున్నాను అనమాట. నేను మార్నింగ్ టైం అప్పుడప్పుడు టిఫిన్ చేసే బ్రేక్ఫాస్ట్ ఏదైనా దోశ అవి వేసే టైం లేనప్పుడు ఇది తాగేస్తుంటే బాగుంటుందని చెప్పేసి ఇది కూడా పెట్టుకున్నాను. అలాగే రసం పౌడర్ అండి. సో నేనైతే కనుక టేస్ట్ అయితే బాగుంది, అదే చూడడానికి అయితే బాగుంది. అసలు టేస్ట్ తిన్నప్పుడు ఎలా ఉండిద్ది చూద్దామని చెప్పేసి ప్రస్తుతానికి అయితే కొంచెం ఎలాగో బెంగళూరే కదా, ఇమ్మీడియట్గా మనం ఆర్డర్ పెట్టేసుకుంటే మ్యాక్సిమం 1 or 2 daysలో వస్తుంది. 1 or 2 daysలో ఇది కూడా కవర్ చేసేవచ్చు. సో నేను వచ్చిన రోజునే మా హస్బెండ్ ఆగలేదు, ఏం పచ్చడి అంటే ఇలా నాన్ వెజ్ పికిల్స్ పెట్టానగానే ఎమ్మని ఓపెన్ చేసేసారు. అండ్ ప్యాకింగ్ కూడా అండి, ఇది కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగా ఇచ్చారు. వీళ్ళకి స్టిక్కర్ మధురం ఫుడ్స్ అని చెప్పేసి పెట్టారు. మళ్ళీ మనకి పికిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అయ్యేలాగా ట్రాన్స్పరెంట్ కవర్ వస్తూ ఉంది, మీకు కనపడుతుంది కదా. అండ్ లోపల కూడా ఎక్కడ లీకేజ్ అవ్వకుండా
మనకి ఆయిల్ కనుక అలా ఏమి లీకేజ్ అవ్వకోకుండా చాలా నీట్గా ఇచ్చేసారండి. చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ ఉందో, చాలా థిక్గా కూడా ఉంది కవర్ అనేది. సో ఎక్కడ కూడా మనకి లీకేజ్ అవ్వదు. అండ్ చూస్తుంటేనే వచ్చిన రోజున ఇలా చూసినప్పుడు అనిపించింది నేనైతే రాంగ్ అయితే చేయలేదు, అంటే పప్పులు కాలు కూడా వేయలేదు, కరెక్ట్గా తీసుకున్నానంటే. ఎందుకంటే ప్రీవియస్ టైం నేను ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేసుకున్నాను దానికి కూడా రీజన్ ఏంటంటే ఇదేనండి, నేను కొంచెం ఫేమస్ అయిన వాళ్ళ దగ్గరే కొనుక్కున్నాను అనమాట. సో దగ్గరగా కేజీ అని చెప్పేసి ఒక 3 ఐటమ్స్, లైక్ నాకు చికెన్ బోన్ ఇష్టం అనమాట, చికెన్ బోన్ ఒకటి, మటన్ బోన్ ఒకటిను, గోంగూర ఇష్టం. సో గోంగూర చికెన్ పెట్టుకున్నా, అస్సలు బాగాలేదండి. ఆయిల్ వాసన వచ్చింది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కూడా బాగుందని చెప్పేసి చూశాను, బట్ నిజంగా అప్పటి నుంచి కొనలేదు. బట్ వీడియో చూసినప్పుడు ఆన్లైన్లో నాకు బాగా నచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. సో లేట్ చేయను, కొంచెం కాదు రైస్ వేసుకొని తింటూ టేస్ట్ ఎలా ఉందని కూడా మీకు చెప్తాను నేను. సో ఇదిగోండి నేను తీసుకున్న పికిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే కనుక ఇక్కడ కొంచెం మీకు వేసి చూపిస్తున్నాను. ఇది గోంగూర చికెన్ అండి, చాలా అంటే చాలా టెంప్టింగ్ స్మెల్ వచ్చేస్తుంది అసలుకి. అండ్ ఇది చికెన్ పచ్చడి, అండ్ ఇది మటన్ పచ్చడి, అండ్ ఓన్లీ గోంగూర అనమాట. గోంగూర అంటే వెజ్లో వచ్చేస్తుంది కదా. సో దీనిలో పండు మిరపకాయల పచ్చడి అని అబ్బో చాలా ఉన్నాయి. సో నాకు గోంగూర ఇష్టం అని చెప్పేసి ఇది పెట్టాను. మంచి స్మెల్ వస్తూ ఉందండి, ఓపెన్ చేయగానే అసలు ఘాటు స్మెల్, మంచి స్మెల్ వచ్చేసింది. నెక్స్ట్ ప్రాన్స్ పికిల్ అండి, ప్రాన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంది. సో ఇందులో గోంగూర కూడా ఉంది, బట్ అన్ని గోంగూర అయితే బాగుందని చెప్పేసి నేను మీకు అది చూపిస్తూ ఉన్నాను. సో ఇదిగోండి, ఏంటి రైస్ కొంచెం ఉందనుకుంటున్నారా, ఇది వీడియో అవ్వంగానే దీని మీద ఇంకొక డబల్ వేసుకొని ఫుల్గా లాగించాలన్నమాట. సో మరి టేస్ట్ చూసేద్దాం. సో 1 by 1 అయితే కనుక టేస్ట్ చేసేసి చూపిస్తాను. మీకు కూడా నోట్లో నీళ్లు ఊరిపోతా ఉన్నాయి అనుకుంటా. సో త్వరగా ఆర్డర్ పెట్టుకోండి, మీకు తొందరగా డెలివరీ అయిపోతుంది. సో వీడియో అవ్వగానే మళ్ళీ ఇంకొంచెం రైస్ వేసుకొని ఫుల్గా తినేస్తాను నేనైతే. ఫస్ట్ మనకి ఇష్టమైంది గోంగూర చికెన్ అండి. సో ఇదైతే టేస్ట్ చేసేద్దాం. ఒక్కొక్క ముద్దే చూపిస్తాను మీకు ఇక్కడ. బట్ స్మెల్ కూడా సూపర్ వస్తుందండి, స్మెల్తో తెలిసిపోతుంది మనకి టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మీరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి, ఫాస్ట్గా తినేసేయండి. ముద్ద పెట్టుకోగానే తెలిసిపోతూ ఉంది టేస్ట్. పీస్ కూడా సాఫ్ట్గా మనకి నవ్వుతాయి, బాగుందండి సీరియస్గా. సేమ్ ఇంట్లో చేసిన మాదిరిగానండి. మన ఇంట్లో కూడా ఎంత మంచి టేస్ట్ చేస్తామని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. గోంగూర చికెన్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు నార్మల్ చికెన్ చూద్దామా. గోంగూర ప్రాన్స్ కూడా ఉందండి, అది మీకు పెట్టలేదా. పీస్ కూడా మళ్ళీ సాఫ్ట్గా ఉంది, ఇక్కడ గట్టిగా కూడా లేదు, చాలా బాగుంది. ఉంచుకోవచ్చు 2-3 months కూడా, మ్యాక్సిమం 2-3 months కూడా ఉండదు, ఎందుకంటే డైలీ మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. సూపర్ అండి, టేస్ట్ సేమ్ మన ఇంట్లో. అంటే నేను చేసుకున్నాను కదా, నాకన్నా బెటర్గా, నాకన్నా బాగా చేశారండి, నిజం చెప్తున్నా. వీడియో కోసం అయితే కాదండి, నేను మేడం ముందే చెప్పాను, ఉప్పు ఎక్కువైనా ఉప్పు తక్కువైనా ఏదైనా పీస్ గట్టిగా అనిపించినా నేను చెప్తానండి అన్న. షూర్గా చెప్పండి మేడం, ఏమన్నా ఉంటే కనుక ఫాల్ట్ ఉంటే మాకు కూడా క్లియర్ చేసుకోవడం బాగుంటుంది కదా అన్నారు. నెక్స్ట్ మటన్ చూద్దాము. సీరియస్లీ అండి, ఎక్కువ స్పైసీ కూడా లేదు, చక్కగా మన పిల్లలు కూడా పెట్టవచ్చు అండి, పిల్లలు కూడా హాయిగా తినొచ్చు. లేదు ఈ కొంచెం స్పైసీ కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదంటవా, కొంచెం లైట్గా నెయ్యి వేసి పెట్టండి, మనతో పాటు వాళ్ళు కూడా రెడీ అయిపోతారు. మటన్ ముక్క కూడా చూద్దాం ఎంత బాగుందో. నా మాట ఎక్కలేదండి, కళ్ళు మూసుకొని మీరు కొనేసుకోవచ్చు వీళ్ళ దగ్గర. టేస్ట్ పీస్ కూడా అంత బాగుంది, సూపర్ అండి సూపర్. నాకు తెలిసి రైస్ తక్కువే ఉంది, టేస్ట్ అయితే అద్దరిపోయింది. కాబట్టి ఈవినింగ్ టైంలో కూడా ఇంకొక 2 రౌండ్లు వేసేయచ్చు,
చాలా చాలా బాగుందండి. టేస్ట్ అయితే మాత్రం అనదర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇది కొన్ని ప్రాన్స్ అయితే కనుక మనకి ఈ సైజులో వచ్చేసింది, మీడియం సైజు. ముక్కు తిందాం. సూపర్, ఏది ఒడిచిపెట్టే లేదండి. ఆయిల్ స్మెల్, మసాలా స్మెల్ ఏమీ లేదు. అన్నీ బాగుందండి. సూపర్ సూపర్ ఉంది. అందుకే స్పైసీ లేదు, నాకు చెమట ఊరికే పడుతుంది ఏదైనా పని చేస్తాను కూడా. ఊరికే స్పైసీ కూడా అసలు ఎక్కువే లేదండి, సరిపడా స్పైసీ ఉంది. టేస్ట్ అయితే మాత్రం నిజం చెప్తా ఉన్నా, సూపర్గా ఉంది. మీరు ఇప్పుడే వీడియో చూడమే, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మధురం ఫుడ్స్ వాళ్ళది, ఆర్డర్ పెట్టుకోండి. నా మాటకి అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నాకు మీరు థ్యాంక్స్ కూడా చెప్తారు, బాగుందండి టేస్ట్, వీళ్ళ అంతా ఫిగర్స్ కూడా బాగా నచ్చినాయి అని చెప్పేసి. ఎందుకంటే ఆయిల్స్ కూడా మంచి అరోమా స్మెల్ వస్తూ ఉంది. ఆ పొడులు కానీ, అంటే ఆ మసాలా పొడులు కానీ ఎక్కడ కూడా మనకి లో క్వాలిటీ అని తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. నేను ఇంట్లో చేసుకుంటా అని చెప్పా కదా, దాని మీద ఇంకా బాగా చేశారండి. టేస్ట్ అంత బాగుంది. రేట్స్ కూడా, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళైతే ప్రైజ్ లిస్ట్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ కూడా మీకు లిస్ట్ పెట్టేస్తారు. మీరు కూడా ఒక 1/4 కేజీ అంటే పావు కేజీ ఆర్డర్ పెట్టుకోండి. సేమ్ మనలాగా ఫుల్గా ఎంజాయ్ చేయండి. సూపర్ ఉంటుంది. మీ పిల్లలు కూడా చక్కగా పెట్టుకోవచ్చండి, ఏ భయం లేకుండా హాయిగా తినేస్తారు వాళ్ళైతే మాత్రం. నేను కూడా మీకు 100% చెప్తాను, టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. పర్చేజ్ చేసేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టాలి కాబట్టి బాయ్ బాయ్.